తెలంగాణలో ఎస్ఐఆర్ 2026 డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చింది. ప్రస్తుతం అందులో 73 లక్షల ఓటర్లను డ్రాఫ్ట్ తొలగింపు కేటగిరీలో చూపించారు. మీ పేరు ఓటర్ లిస్టులో ఉందా లేదా, లేక తొలగింపు లిస్టులో ఉందా అనేది ఎలా చెక్ చేసుకోవాలని చెప్తాను. వీడియోను వెంటనే సేవ్ చేసుకొని ఫాలో చేయండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఓటర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ పైకి వచ్చేసేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే సర్వీసెస్ అనే ఆప్షన్లో కిందికి వచ్చేస్తే ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఎస్ఆర్ నో అంటుంది. ఎస్ అనే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ పైకి వచ్చేస్తే ఎపిక్ నెంబర్ అంటే మీ ఓటర్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ క్యాప్షా ఎంటర్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేస్తే ఇక్కడ మీ డీటెయిల్స్ కనిపిస్తాయి. పార్ట్ నెంబర్ 68, తర్వాత పార్ట్ సీరియల్ నెంబర్ 641. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసి సర్వీసెస్లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కిందికి వచ్చేస్తే మనం ఇంతకుముందు చూసిన పార్ట్ నెంబర్ అండ్ పార్ట్ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పార్ట్ నెంబర్ వచ్చేసి 68 కదా, సో 68 అనేది సెలెక్ట్ చేసుకొని పైకి వచ్చేసి ఇక్కడ క్యాప్షాని ఎంటర్ చేసి డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ అనేది క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనేది క్లిక్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది. దీంట్లో మీ ఓటర్ ఐడి అనేది రిజిస్టర్ అయిందా లేదా అనేది దీంట్లో చెక్ చేసుకోవచ్చు. దీంట్లో డీటెయిల్గా కనబడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి.